దేవుని వాక్యంలో చాలా కుటుంబాలు మనకు కనబడుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయనను గుర్చిన సంగతులు మాత్రమే కాదు, కానీ కుటుంబాలలో జరిగిన పరిస్థితులు, కుటుంబాలలో జరిగిన విషయాలు చాలా వ్రాయించారు. ఎందుకంటే మనందరం కూడా కుటుంబాలు కలిగి ఉన్నాము. మనకు తల్లిదండ్రులు ఉన్నారు, వివాహాలు అయిన వారికి భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. సో కుటుంబాలలో ఎలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి, కుటుంబాలలో ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, కుటుంబాలు ఎలా దేవుని సేవించాలి, ఎలా దేవునిలో కొనసాగాలి అనే అంశాలు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనం చూస్తాం. కొన్ని కుటుంబాలలో కొంతమంది వ్యక్తులు చక్కగా దేవునిలో నడిచి దేవుని అనుసరించి వారి కుటుంబం అంతటినీ రైట్ ట్రాక్లో పెట్టుకున్న వారు ఉన్నారు. కొంతమంది పట్టాలు తప్పిన ట్రైన్ లాగా కుటుంబంలో ఒకళ్ళు దారి తప్పిపోయి వారు ఇతరులకు స్టంబ్లింగ్ బ్లాక్స్ లాగా, అంటే వారు ఇతరులకు అడ్డుగోడలుగా ఉండి దేవుణ్ణి సేవించకుండా, దేవుని వెంబడించకుండా కుటుంబాలే నాశనం అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు. అయితే ఈరోజు మొదటి సమూయేలు గ్రంథంలో నుండి ఒక కుటుంబాన్ని 25వ అధ్యాయంలో వ్రాయబడిన ఒక కుటుంబం, ఆ కుటుంబంలో జరిగిన కొన్ని పరిస్థితులు మనం ఆలోచిస్తూ ఆ కుటుంబంకు మనకు ఏమైనా దగ్గర సంబంధం ఉందా, ఆ కుటుంబంలో ఏ వ్యక్తితో మనల్ని మనం పోల్చుకోవచ్చు ఒకసారి ఆలోచించుకుంటూ వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకోవడానికి, దేవునిలో స్థిరపరచుకోవడానికి దేవుడి చక్కని వాక్య భాగాన్ని మన కొరకు అనుగ్రహించారు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను. కర్మెలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. ఇక్కడ కుటుంబం కనబడుతుంది, ఒక భర్త, ఒక భార్య. వాళ్ళని గురించిన వివరాలు కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు నిర్మోహమాటంగా రెండు ముక్కల్లో రాయించేశారండి. దేవుడికి మన గురించి తెలుసా అంటే తెలుసు. దేవుడు మన గురించి సాక్ష్యం చెప్తే ఏం చెప్తారో మన గురించి మనం కొన్ని చెప్పుకుంటాము. మన గురించి మన కుటుంబం వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు. ఇక పెళ్లి సందర్భానికి వచ్చేసరికి మా అబ్బాయి అంతటి వాడు ఇంక రాజమండ్రిలో ఉండడాన్ని అని చెప్తారు, ఎలాంటి వాడైనప్పటికీ. ఎందుకంటే ఎదుటి వాళ్ళు అమ్మ బాబోయ్ ఆణిముత్యం దొరికాడు అనమాట అని చేసేసుకోవాలని ఉన్నవి లేనివన్నీ కలిపి చాలా చక్కని విషయాలు చెప్పేస్తూ ఉంటారు. పెళ్లి సమయానికి వచ్చేసరికి కుటుంబీకులు మన గురించి చెప్పే మాటలు కొన్ని ఉంటాయి, బంధువులు మన గురించి చెప్పే మాటలు కొన్ని ఉంటాయి, కలీగ్స్ స్నేహితులు చెప్పే మాటలు కొన్ని ఉంటాయి, మన గురించి మనం చెప్పుకునే మాటలు కొన్ని ఉంటాయి. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడు మన గురించి ఏమి చెప్తారు. దేవుడు మన గురించి ఏం చెప్తారంటే మన బయటను చూసి కాదు, మన లోపలని చూసి చెప్తారు, మన అంతరంగాన్ని చూసి చెప్తారు, మన రహస్య జీవితాన్ని చూసి చెప్తారు, మన యథార్థతను చూసి చెప్తారు. దేవుడు ఒక వ్యక్తిని గురించి ఏమైనా సాక్ష్యం ఇచ్చారంటే ఇంక అందులో కల్తీ ఉండదు, అది గ్యారంటీ అన్నమాట. సో దేవాతి దేవుడు ఇక్కడ ఒక కుటుంబాన్ని గురించి వ్రాయించారు. భర్త పేరు నాబాలు, భార్య పేరు అబిగయలు. ఇద్దరిని గురించి రెండు ముక్కలు చెప్పబడ్డాయి. కానీ 2 మాటల్లోనే, 2 పదాల్లోనే చాలా స్పష్టంగా వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ భక్తి జీవితం ఏంటి, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ చాలా క్లియర్గా మనకు అర్థమైపోతుంది. చూడండి 3వ వచనంలో, ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి యుండెను. సుబుద్ధి గలదంట. షీ హ్యాస్ అ వెరీ గుడ్ నేచర్. మంచి హృదయం కలిగిన స్త్రీ, మంచి రూపము కూడా కలిగిన స్త్రీ. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి ఆణిముత్యం. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అనే మాట ఉంది. ఆడపిల్లగా పుట్టినందుకు బాధపడాల్సిన అవసరము లేదు. అర్థమైందండి? ఆడపిల్లగా పుట్టినా మగ పిల్లవాడిగా పుట్టినా దేవుని దృష్టిలో అందరూ సమానమే. నువ్వు స్త్రీగా ఉంటూ ప్రాముఖ్యంగా సుబుద్ధి కలిగిన స్త్రీగా ఉంటే నువ్వు ఎవరి ఇంటికి వెళ్తావో వాళ్ళకి నువ్వు గొప్ప ఆస్తి. హల్లెలూయా. అది ప్రపంచం చెప్పే మాట కాదు, దేవుడు చెప్తున్న మాట. ఈమె సుబుద్ధి కలిగిన స్త్రీ అంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే నాబాలు అనే వ్యక్తికి దేవుడు ఈమెను ఒక గిఫ్ట్గా ఇచ్చేసాడు అనమాట. దేవుని దానం, దేవుడు ఒక గిఫ్ట్గా ఈమెను ఇచ్చేశాడు. సరే, మరి ఇంటి యజమానుని పరిస్థితి ఏంటి? ఈమెమో చాలా సౌందర్యం కలిగిన స్త్రీ, మంచి గుణం కలిగిన స్త్రీ అంతకంటే ప్రాముఖ్యంగా. అయితే మరి అతని సంగతి ఏంటి అని ఆలోచిస్తే అదే వచనంలో, అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. సచ్ అ బ్యాడ్ కాంబినేషన్ కదండి.
మంచి భార్యకు చెడ్డ భర్త అంట. ఇలా కొన్ని జరుగుతాయి. ఎందుకంటే మరి అమ్మా నాన్నలు తెలుసో తెలియకో కొన్ని పెళ్ళిళ్ళు చేసేస్తారు. చేశాక జీవితకాలం అంతా బాధపడతారు. అతను అలాంటి వాడని తెలుసుంటే మా బంగారం లాంటి అమ్మాయిని తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టేవాళ్ళము కాదండి. పొరపాటు అయిపోయింది, ఇంకేమీ చేయలేకపోతున్నాం. వీ హ్యావ్ నో ఆప్షన్. మరి వీళ్ళ పెళ్ళి ఎవరు కుదిరిచారో మనకు తెలీదు. అంత దుర్మార్గుడికి మంచి భార్య దొరికేసింది. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళకి పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు తెలియదు. బైబిల్ గ్రంథంలో వీళ్ళకి వివాహమై ఎన్ని సంవత్సరాలు అయిందో వ్రాయబడలేదు. కానీ ఈమె యొక్క మంచితనాన్ని కొంచెం కూడా అతను నేర్చుకోలేదు. ఈమె యొక్క సుబుద్ధిని చూసైనా సరే నేర్చుకోవట్లేదు. ఈమెను గమనించైనా సరే ఈమెలాగా నేను ఉండాలని ఇన్స్పైర్ అవ్వట్లేదు. ఇతని దుర్మార్గతలో ఇతను కొనసాగుతూనే ఉన్నాడు. ఈమె సుబుద్ధిని కూడా ఈమె కాపాడుకుంటూనే ఉంది. హల్లెలూయా. కొన్నిసార్లు మన చుట్టూ ఎంత దుర్మార్గమైన వ్యక్తులు ఉన్నప్పటికీ మనం మాత్రం మన యొక్క భక్తిని, మన యొక్క రక్షణను, మన యొక్క ఆత్మీయ అనుభవాలను మనం కాపాడుకోవలసిన వారముగా ఉంటున్నాము. అబిగైలు అని ఈ స్త్రీ తన భర్త యొక్క దుర్మార్గత వలన ఆమె కూడా ఒక చెడ్డ స్త్రీగా, దుష్ట స్త్రీగా మారిపోలేదండి. బైబిల్ గ్రంథంలో ఆహాబు, యెజెబెల్ అని ఒక భార్య భర్తలు కనబడతారు. దేవుని ప్రజలను పరిపాలించిన రాజు, అతని భార్య, ఇద్దరూ దుర్మార్గులే. ఇద్దరూ చెడిపోయారు. ఇద్దరూ దేవుని పేరుకి అవమానం తీసుకొచ్చారు. ఇద్దరు కూడా దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఇద్దరు కూడా ఆశీర్వాదకరంగా లేరు, కానీ శాపగ్రస్తంగా ఉన్నారు. ఇద్దరూ చెడిపోయారు. ఆ కుటుంబం మొత్తానికి చెడిపోయింది. కానీ ఈ కుటుంబంలో ఎలా ఉందంటే, చెడిపోయిన భర్త, దుర్మార్గుడైన భర్త, దైవికమైన సుగుణాలు కలిగిన, చక్కని రూపం కలిగిన, మంచి బుద్ధి కలిగిన భార్య. అయితే వీళ్ళ కుటుంబంలో ఏం జరిగింది అని ఆలోచిస్తే, దావీదును సౌలు తరుముతూ ఉన్నాడు. దావీదు ప్రాణాన్ని తీయడానికి దావీదును తరుముతూ ఉన్నప్పుడు దావీదు ఇంకెక్కడ దాక్కోవాలో తెలియక కొండలలో, లోయలలో, అరణ్యాలలో సంచరిస్తూ ఉండేవాడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. సో అలాంటి సందర్భంలో దావీదు, అతనితో ఉన్న ఒక 400 మంది ఉన్నారంట. చూడండి, దావీదు అడవులలో పారిపోతున్నప్పటికీ దావీదును ఆశ్రయించిన 400 మంది దావీదుతో పాటు ఉన్నారంట. ఎందుకంటే దావీదు ఇంకా సింహాసనం ఎక్కలేదు, కానీ దావీదు మాత్రం దేవుని హృదయానుసారుడైన మనుషుడు. దావీదుతో ఉంటే మనకి మేలు అని నమ్మి దావీదుతో పాటు ఒక 400 మంది ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, నాబాలుకు చాలా ఆస్తి ఉందంట. చూడండి, నాబాలుకున్న ఆస్తి, నాబాలుకున్న సంపద అంతా కూడా మనం గమనించగలము. అతడు భాగ్యవంతుడు. 2వ వచనంలో, అతడు బహుభాగ్యవంతుడు, అతనికి 3000 గొర్రెలు, 1000 మేకలు ఉండెను. 3000 గొర్రెలు, 1000 మేకలు అంటే ఒకసారి ఆలోచించండి. వీటన్నిటిని పెట్టడానికి ఎంత స్థలం కావాలి, ఎన్ని ఎకరాల స్థలం కావాలి, వీటన్నిటిని చూసుకోవడానికి ఎంతమంది పనివారు కావాలి, వీటి నుండి ఇన్ని గొర్రెల నుండి, మేకల నుండి ఎంత పాలు వస్తుంది, ఆ తర్వాత వాటిని షియరింగ్ అంటారండి, షీప్ షియరింగ్ అంటారు. అంటే ఏంటంటే గొర్రె బొచ్చు కత్తిరించడం. గొర్రె బొచ్చు కత్తిరించినప్పుడు కొన్ని టన్నుల కొద్దీ బొచ్చు వస్తే దాన్ని అమ్మినప్పుడు చాలా డబ్బు వస్తుంది. లేకపోతే దాన్ని అమ్మిన సమయంలో పెంచిన గొర్రెలను పెంచుతున్న వాళ్ళకి చాలా లాభం కలుగుతుంది అన్నమాట. సో ఇతనికి ధనము చాలా చాలా సమృద్ధిగా ఉంది. ధన సమృద్ధి కలిగిన వ్యక్తి. ధన సమృద్ధి వలన నాబాలు ఏం పొందుకున్నాడు అని ఆలోచిస్తే, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 17వ వచనం నుండి ఒక మాట వ్రాయబడింది. నాబాలు జీవితంలో అదే అనుభవం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగాను అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇక్కడ రిచ్ పీపుల్కి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. గొప్పవారికి, ధనవంతులకి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ధనాన్ని బట్టి గర్విష్ఠులు అవ్వకండి. ఉద్యోగంలో ప్రమోషన్ రాగానే గర్వపడద్దు. ఆస్తి పెరగగానే గర్వపడద్దు. మీరు కొన్న పొలాలు, స్థలాలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటే రేటు రాగానే కళ్ళు కూడా ఆకాశానికి ఎక్కించుకోవద్దు. దేవుడు చెప్తున్న మాట, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు అవ్వద్దు. ఎందుకంటే ఈ ధనము అస్థిరమైనది. ఇవాళ ఉంటుంది, రేపు పోద్ది. అయినా ధనం ఉన్నంత మాత్రాన అది అనుభవించడానికి నువ్వు ఉంటావన్న గ్యారంటీ అయినా ఉందా? లేనే లేదు. కొంతమంది కోట్ల రూపాయలు సంపాదించి కరెక్ట్గా అనుభవించే టైంకి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు లేరా?
ఆ ఆస్తి ఎవరికో విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు లేరంటారా ఈ ప్రపంచంలో? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడి. భూ సంబంధమైన ధనం మీద ఎక్కువ ఫోకస్ చేసి గర్విష్ఠులు కావద్దు, కానీ ఇంకొక ధనం మీద ఫోకస్ చేయమన్నాడండి. దేవుని వాక్యంలో మనం కూడా ధనం సంపాదించుకోవాలంట. అది ఏ ధనము అని ఆలోచిస్తే, కోర్స్ ఈ లోకంలో బ్రతకడానికి డబ్బు కావాలి. డబ్బు లేకపోతే ఆహారం ఎలా కొనుక్కుంటాం, డబ్బు లేకపోతే మంచి ఇంట్లో ఎలా ఉంటాం, రెంట్ ఎలా కడతాము, డబ్బు లేకపోతే వస్త్రాలు ఎలాగా, డబ్బు లేకపోతే గృహం ఎలా నడుస్తుంది, కావాలి, అవసరమే. కానీ ఆ ధనాన్ని బాగా ఫోకస్ చేసుకొని ధనమే దేవుడు అయిపోయి దేవుని స్థానం ధనానికి ఇచ్చేసి ఈ ధనం ఉంటే చాలు దేవుడు అక్కర్లేదు అనే స్థాయికి వెళ్లకుండా, ఎంత ధనమున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత హెచ్చు కలిగినా ఇదంతా నీ కృపే ప్రభువా అని దీనత్వంతో దేవుని ఆశ్రయిస్తూ ఇంకొక ధనాన్ని సంపాదించుకోవాలంట. అదేంటంటే 19వ వచనంలో వ్రాయబడిన మాట, వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఇక్కడ ఇంకొక ధనం ఉందండి. అది ఏం ధనం అంటే సత్క్రియలు అనే ధనం. సత్క్రియలు అంటే మంచి పనులు, మంచి పనులు, ఇతరులకు ఉపయోగపడే పనులు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకవేళ నేను ఇంటర్వ్యూ చేసి మీ దగ్గర బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉందండి అని అడిగితే టక్కున మీరు అకౌంట్ బ్యాలెన్స్ అని చెక్ చేసి చెప్తారేమో, ఇన్ని లక్షలు ఉన్నాయక్క, లేకపోతే ఇంకా బాగా ధనవంతులు అయితే ఇన్ని కోట్లు ఉన్నాయని చెప్తారేమో. కానీ ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, మీ బ్యాంకులో సత్క్రియలు అనే ధనం ఎంత ఉంది అని అడిగితే ఎవరైనా చెప్పగలరా? ఎన్ని సత్క్రియలు చేశారంటే కొంతమందికి ఒక్కటి కూడా ఉండదు. ఇతరులకు ఉపయోగపడే పని ఒకటి కూడా చేసి ఉండరు. ఇతరులకు సహాయకరంగా ఒక్క పని కూడా చేసి ఉండరు. ఇతరులకు దీవెనకరంగా ఒక్క పని కూడా చేసి ఉండరు. ఇంక ఇతరుల వరకు ఎందుకు, ఇంట్లో వాళ్ళకు కూడా ఉపయోగకరంగా చాలామంది ఉండరు. అందరూ నాకు ఉపయోగపడాలి కానీ నేను మాత్రం ఎవ్వరికి ఉపయోగపడను అనుకుంటారు. అది లోకస్తుల యొక్క మనసేమో. కానీ దేవుని బిడ్డల యొక్క మనసు ఏంటంటే మేలు చేసే మనసు. హల్లెలూయా. మన దేవుడంట మేలు చేసే దేవుడు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ప్రతిరోజు దేవుడు ఎన్ని కోట్ల మందికి ఎంత మేలు చేస్తున్నాడండి ఒకసారి ఆలోచించండి. దేవుని దగ్గర మేలు అనే ఒక గోడౌన్ ఉంటే ఆ గోడౌన్లో నుంచి అమెరికాలో వాళ్ళకి, ఆఫ్రికాలో వాళ్ళకి, జాంబియాలో వాళ్ళకి, ఆస్ట్రేలియాలో వాళ్ళకి, ఇండియాలో వాళ్ళకి, రాజమండ్రిలో వాళ్ళకి, మన ఇంట్లోకి ఎంత మేలు ప్రతిరోజు ఆయన కుమ్మరిస్తున్నాడో. దేవుని కోపం చాలా తక్కువగా చూపిస్తున్నాడు, ఉగ్రత చాలా తక్కువగా చూపిస్తున్నాడు. మేలును, ప్రేమను, దయను మాత్రం కుమ్మరిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కలిగి జీవించే మనం ఎలా ఉండాలంటే, మనము కూడా సత్క్రియలు అనే ధనమును సంపాదించుకోవాలండి. అంటే ఒక నెల తిరిగే లోపు అకౌంట్లో ఎంత డబ్బులు పడింది, ఈ నెల ఎంత ఆదా చేశాను నేను డబ్బులు, లేకపోతే ఈ నెల నేను ఏ ఇన్వెస్ట్మెంట్ చేశాను అని ఎంత బాగా ఆలోచిస్తున్నామో, అదే విధంగా ఆత్మ సంబంధంగా ఆత్మీయ జీవితంలో కూడా ఈ నెలలో నేను ఎవరికైనా మేలుకరంగా ఉన్నానా, ఈ నెలలో నేను ఎవరికైనా సహాయకరంగా ఉన్నానా, ఈ నెలలో నేను ఎవరికొరకన్నా ప్రార్థన చేశానా, ఈ నెలలో ఎవరికైనా నేను దేవుని ప్రేమను చూపించానా అని ఆలోచించుకోగలగాలి. ఆ మధ్యలో కరోనా సెకండ్ వేవ్ టైంలో పరిస్థితి చాలా చాలా భయంకరంగా ఉండింది. హైదరాబాద్ ప్రాంతంలో నాకు ఒక స్నేహితురాలు ఉంటే, తనకి తన కుటుంబానికి అందరికీ ఒకేసారి కరోనా వచ్చిందని తెలియగానే ఒకసారి పలకరిద్దాము, ప్రార్థన చేద్దామని ఫోన్ చేశానండి. ఫోన్ చేసిన తర్వాత నేను అడిగాను, ఎలా ఉన్నారు, పరిస్థితులు ఏంటి అనేవన్నీ మాట్లాడిన తర్వాత తను ఒక మాట చెప్పింది. తను చెప్పిన మాట ఏంటంటే, అక్క, ఈ కరోనా మా అందరికీ వచ్చిందని తెలిసి చాలామంది ఫోన్ చేసి పలకరిస్తున్నారు, కానీ ఒక్క ఆంటీ మాత్రం ప్రతి పూట మాకు భోజనం చేసి పంపిస్తున్నారు అనే మాట చెప్తూ ఏమనిందంటే, మాటలలో చాలామంది ప్రేమ చూపించారు కానీ క్రియలలో మాత్రం ఒక్క ఆంటీయే ప్రేమ చూపించారక్క అని చెప్పింది. హల్లెలూయా. ఆంటీని బట్టి నేను దేవుని చాలా స్తుతించాను. ఎందుకంటే అమ్మో కరోనా వాళ్ళ ఇంటి అక్కడికి వెళ్తే మళ్ళీ మాకు వచ్చేస్తుందేమో, అదొక టెన్షన్ ఉంటుందండి. మళ్ళీ వాళ్ళ ఇంటికి గిన్నెలు వెళ్తే మా ఇంటికి ఎలా వస్తాయి గిన్నెలు అని కూడా ఆలోచిస్తారు కొంతమంది కదండి. అన్నీ ప్యాకింగ్ చేసి పంపించాక మరి మళ్ళీ మాకు అవి వస్తాయా రావా. కొంతమందికి మేలు చేయాలని ఉంటుంది కానీ ఏదో ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్ మనసులో పెట్టుకొని
అలా చేద్దాం అన్నంత వరకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తారండి. మేలు చేయాలని మనసు ఉంటే సరిపోదు. బ్యాంకులో డబ్బులు వేయాలి 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 అనుకుంటూనే వేయకుండా ఖర్చు పెట్టేసుకుంటే బ్యాంకులోకి డబ్బులు వెళ్తాయా? ఇతరులకు సహాయపడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, సత్క్రియలని ధనం సంపాదించుకోవాలి అనుకున్నంత మాత్రాన ఏమీ చేయకుండా ఉంటే సత్క్రియలు అనే ధనాన్ని ఖచ్చితంగా మనము సంపాదించుకోలేము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు తిమోతికి రాస్తూ, మీరు భూ సంబంధమైన ధనాన్ని చూసుకుంటూ గర్విష్ఠులుగా బ్రతకకుండా సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోవడానికి మీరు ప్రయాసపడండి. ఇంకొకటి ఔదార్యము కలిగి ఉండాలి. ఔదార్యం అంటే ఏంటండి? ఇచ్చే హృదయం. నిజమైన దేవుని బిడ్డకు ఇచ్చే హృదయం ఉంటుంది. హల్లెలూయా. నిజమైన దేవుని బిడ్డ, అ ట్రూ క్రిస్టియన్ ఇస్ అ ట్రూ గివర్. ఇస్తారు. కానీ మనలో ఒక ఆలోచన వస్తుంది, అది ఏంటంటే ఔదార్యం కలిగి ఇచ్చేస్తే మా దగ్గర అన్నీ ఖాళీ అయిపోతాయి కదా. అవునా కదా? కానీ వాక్యంలో ఏం రాయబడింది తెలుసా అండి? ఔదార్యము గలవారు పుష్టి నొందుతారంట. హల్లెలూయా. నువ్వు ఇస్తూ ఉంటే నీకు దేవుడు పంపిస్తూ ఉంటాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, మన సత్యవాక్యము, దేవుని యొక్క వాక్కు. ఔదార్యము గలవారు పుష్టి ఇచ్చి చూడండి, తెలుస్తుంది మీకు. దేవునికైనా సరే సహాయము అవసరమైన, కష్టంలో ఉన్న వారికి ఏదో ఒక చిన్న సహాయం అన్న చేసి చూడండి. ఇచ్చుట ద్వారా కలిగే ఆనందము, ఇచ్చుట ద్వారా కలిగే ఆశీర్వాదము ఇంకా ఏ విధంగా కూడా మనము పొందుకోలేము. ఔదార్యం గలవారు పుష్టి నొందుతారు. సరే, ఈ కుటుంబంలో ఉన్న పరిస్థితి ఏంటి? మళ్ళీ బ్యాక్ వద్దాం. మనం మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, ఈ నాబాలు అనే వ్యక్తి పిసినారంట. ఏంటండి? పిసినారి. కొంతమంది ఉంటారు పిసినారి వాళ్ళు. ఈ పిసినారి వాళ్ళకు ఉన్న లక్షణం ఏంటంటే, వాళ్ళు తినరు, ఎవరికి పెట్టరు. అర్థమవుతుందండి? వాళ్ళు అనుభవించరు, ఎవరికి పెట్టరు. న్యూయార్క్ ప్రాంతంలో, న్యూయార్క్ సిటీలో, అమెరికా దేశంలో ఒక 4 అక్క చెల్లెళ్ళను ఒక బ్రదర్ ఉన్నారంట. మొత్తం 5. వాళ్ళ అమ్మ నాన్న కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని వాళ్ళకి విడిచిపెట్టి వెళ్ళిపోతే 5గురే పిసినారు వాళ్ళంట. 3 జతల బట్టలు ఉండేవంట వాళ్ళకి. ఎన్ని జతలండి? 3 జతల బట్టలు. వాళ్ళు బ్రతికినంత కాలం అవే వాషింగ్ మెషిన్ వేయడం, మళ్ళీ వేసుకోవడం, వాషింగ్ మెషిన్ వేయడం, వేసుకోవడం. భోజనం అంటారా, మినిమం బ్రతకడానికి ఎంత కావాలో అంతే. వాళ్ళు ఇంకో స్పెషల్ ఫుడ్లు కూడా ఎప్పుడూ తినేవాళ్ళు కాదంట. అమ్మో, పెళ్లి చేసుకుంటే ఆస్తి మళ్ళీ మా భర్తలకు, మా భార్యలకు వెళ్ళిపోద్దని పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేదంట. ఎంతకాలం బ్రతుకుతారండి? ఎంత ఆస్తున్నా కూడా? అయితే 80, 90, 100, 100కైనా సరే ట్రాన్స్ఫర్ అయిపోవాలి పైకి. ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఏమీ తీసుకెళ్ళడానికి ఉండదు. భార్యలు లేరు, భర్తలు లేరు, పిల్లలు లేరు, మొత్తం వదిలేసి పిసినారి, తన లోబి తన ఇంటి వారిని కష్టపెడతాడనే మాట ఉంది. లోభత్వము దేవుని బిడ్డల యొక్క లక్షణము కాదు. అయితే ఈ నాబాల్ అనే వ్యక్తి లోబి, పిసినారి వాడు. దావీదు అతనితో ఉన్న వారందరూ కూడా ఈ నాబాలు అనే వ్యక్తి యొక్క గొర్రెలు, మేకలు అవి మేయడానికి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు వాటిని ఒక గోడలాగా ఉండి కాపాడారంటండి. ఎందుకంటే ఆ రోజుల్లో గన్నులు లేవు. ఒక జంతువు లేకపోతే ఒక పులి, ఒక ఎలుగుబంటి గొర్రెలను తినడానికి, మేకలను తినడానికి వచ్చినప్పుడు వాటిని కాపాడాలంటే ఎంతమంది మనుషులుంటే జంతువులు కూడా అంత భయపడతాయి. వాటిని కాపాడడానికి అంత అవకాశం ఉంటుంది. దావీదు అతనితో ఉన్న వారందరూ కూడా ఈ నాబాలు అనే వ్యక్తి యొక్క గొర్రెలను, మేకలను కాయడంలో హెల్ప్ చేశారంట. ఇప్పుడు ఒక సమయం వచ్చింది, నాబాలు యొక్క గొర్రెలన్నిటి బొచ్చు కత్తిరిస్తున్న సమయం. అతనికి చాలా, లెక్కలో చెప్పాలంటే 1,00,000 రూపాయల్లో ప్రాఫిట్ వస్తుంది అనుకోండి. ఈ విషయం దావీదుకు తెలిసి దావీదు ఒక కబురు పంపించాడు. ఏమనంటే, మీకు మేము మేలు చేశాము, ఇప్పుడు మీరు ఆనందిస్తున్న సమయం కాబట్టి మీరు కూడా మాకు ప్రతి మేలు చేయండి. రిమెంబర్ అస్ ఇన్ యువర్ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. మీ ఆనందంలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అని నాబాలు ఒక వర్తమానము పంపించాడు. లాస్ట్ వీక్ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము. లాస్ట్ వీక్ మీకు నేను చెప్పిన వాక్యం జ్ఞాపకం ఉంటే 10 మంది కుష్ఠరోగులను గురించి మనము ధ్యానం చేసాం. 9 మంది స్వస్థత పొంది కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయారు, కృతజ్ఞత చెప్పకుండా వెళ్ళిపోయారు. ఒక్క వ్యక్తి మాత్రం తిరిగి వచ్చారు. సో పొందుకున్న మేలుకు కృతజ్ఞత కలిగి ఉండాలి అని పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఈ వారం నా మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే, పొందుకున్న మేలుకు తిరిగి మనం ప్రతి మేలు చేయాలి. హల్లెలూయా.
మేలంతా పొందేసుకొని మర్చిపోవడం కాదు. ఇంకో సాతాన్ లక్షణం ఒకటి ఉంటుందండి, అదేంటంటే మేలు పొందుకొని కీడు చేస్తారు. ఏంటంట? మేలు పొందుకొని, ఆశీర్వాదం పొందుకొని, లాభం పొందుకొని, ఇతరుల ద్వారా దీవెన పొందుకొని, వాళ్ళకి ఎదురు మేలు చేయకపోగా కీడు చేసే మనసు, అది అపవాది యొక్క మనసు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం ఏమనంటే, మేలు చేసిన వారికి తిరిగి మనం జ్ఞాపకం పెట్టుకొని కృతజ్ఞత కలిగి తిరిగి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. ఇప్పుడు నాబాలు మేలు చేయాల్సిన టైం, కానీ నాబాలు పిసినారివాడు కదా. ఇతను అనుకుంటున్నాడు డబ్బంతా ఇన్ఫ్లో రావాలి కానీ అవుట్ఫ్లో వెళ్ళకూడదు, అన్నీ నాకు రావాలి కానీ నా దగ్గర నుంచి ఎవరికి ఏది వెళ్ళకూడదు అని ఆలోచిస్తున్నాడు. ఇజ్రాయెల్ దేశంలో 2 సముద్రాలు ఉన్నాయండి. ఒక సముద్రం పేరు డెడ్ సీ అంటారు, మృత సముద్రం. ఇంకొక సముద్రాన్ని సీ ఆఫ్ గ్యాలిలీ అంటారు, గలిలయ సముద్రం. డెడ్ సీని మృత సముద్రం అనే పేరు ఎందుకు పెట్టారంటే, డెడ్ సీలో ఒక మొక్క వేసినా చచ్చిపోతుంది, డెడ్ సీలో ఒక చేపను వేసినా చనిపోద్ది, డెడ్ సీలో ఒక్క జీవి కూడా బ్రతకదు. ఒక్క చిన్న వాటర్ ప్లాంట్స్ ఉంటాయి, అంటే నీటిలో ఎదిగే యొక్క మొక్కలు ఉంటాయి కదా, అవి ఏవి డెడ్ సీలో బ్రతకవు. ఒక మాటలో చెప్పాలంటే మృత సముద్రంలో ఏం వేసినా చచ్చిపోతాయి కానీ బ్రతకవు. ఎందుకు అని ఆలోచన చేస్తే, మృత సముద్రంలోకి వాటర్ అన్ని ప్రాంతాల నుండి వెళ్తుంది కానీ ఇంకా మృత సముద్రం నుండి నీరు బయటకు రాదంట. అర్థమవుతుందండి? మృత సముద్రానికి ఇన్ఫ్లో ఉంటుంది కానీ అవుట్ఫ్లో ఉండదు. అందుకని అన్నీ తెచ్చుకొని దానిలో మురిగిపోతూ ఉంటాయి అన్నమాట. అఫ్కోర్స్ డెడ్ సీ ఇస్ ఫుల్ ఆఫ్ మినరల్స్. మృత సముద్రంలో మినరల్స్ ఇవన్నీ బాగుంటాయి. చర్మ వ్యాధులు వచ్చిన వాళ్ళు కూడా డెడ్ సీలో వెళ్ళి మునిగితే ఆ వ్యాధులన్నీ పోతాయి, స్వస్థత పొందుకుంటారు. కానీ మృత సముద్రంలో ఒక్క జీవి కూడా బ్రతకదు, ఎందుకంటే దానిలోకి నీరు వస్తుంది కానీ దాని నుంచి నీరు బయటకి వెళ్ళదు. కానీ సీ ఆఫ్ గ్యాలిలీ, గలిలయ సముద్రం అని అదే ఇజ్రాయెల్ దేశంలో ఉంటుంది. కానీ గలిలయ సముద్రంలో వాటర్ ఒక వైపు నుంచి వస్తూ ఉంటే వాటర్ ఇంకొక వైపు నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ ఫ్లోయింగ్ వాటర్. కనుక గలిలయ సముద్రంలో విస్తారమైన చేపలు ఉంటాయి. గలిలయ సముద్రంలో ఆ ప్రక్కనున్న మొక్కలన్నీ, చెట్లన్నీ చాలా బాగా పెరుగుతాయి. ఎందుకంటే గలిలయ సముద్రంలో ఉన్న నీరు జీవాన్ని పంచుతుంది. ఆత్మ సంబంధంగా కూడా మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఉంది. ఆ పాఠం ఏంటంటే, నీ జీవితంలోకి ఆశీర్వాదాలు రావాలి తప్ప బయటకు ఒకటి కూడా వెళ్ళకూడదు. నేను అందరి ద్వారా మేలు పొందాలి కానీ నా ద్వారా ఎవరు మేలు పొందకూడదు అనే ఒక లోభత్వంతో, ఆ పిసినారితనంతో, సంకుచితమైన స్వభావంతో మనం ఉంటే మన జీవితం కూడా ఒక డెడ్ సీ వలె అయిపోయి, మృత సముద్రం వలె మృతమైన అనుభవాలు. ఇంక ఏ కదలిక ఉండదు, ఇంక ఏ ఉపయోగమో ఉండదు, ఇంకా ఏ ఫలం ఉండదు, ఏ జీవం ఉండదు. కానీ గలిలయ సముద్రం లాగా, దేవా నువ్వు నాకెంతో ఆశీర్వాదం ఇస్తున్నావు, నన్ను ఎంతో నువ్వు దీవిస్తున్నావు, నేను కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాను. ఐ వాంట్ టు బీ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఐ డోంట్ వాంట్ టు బీ అ రిజర్వాయర్ ఆఫ్ బ్లెస్సింగ్. రిజర్వాయర్లో చూడండి, నీళ్ళన్నీ వెళ్తాయి, అందులో ఉండిపోతాయి. కానీ నదిలో, ఒక సముద్రంలో నీరు ప్రవహిస్తూనే ఉంటాయి, ప్రవహించే అనుభవం. ఇక్కడ అబీగయీలేమో విశాలమైన మనసు కలిగిన స్త్రీ అండి, చాలా మంచి హృదయం కలిగిన స్త్రీ. ఇవ్వాలి అనే హృదయం ఆమెకు ఉంది కానీ ఇవ్వకూడదు అనే హృదయము అతనికి ఉంది. ఇప్పుడు ఇంట్లో ఎవరి మాట నెగ్గుతుంది చెప్పాలి? స్త్రీలు అమాయకంగా నా భర్త మాటే నెగ్గుతుందండి అంటున్నారు. కానీ కొన్ని కుటుంబాల్లో అలా ఉండదు కదండి. కొన్ని కుటుంబాల్లో భార్యే డామినేట్ చేస్తుంది భర్తను. అది సరి అయిన విధానం కాదు. యూజువల్గా కుటుంబాలలో భర్త మాటే చెల్లుతుంది, భర్తదే పైచే. ఇక్కడ నాబాలుదే పైచే. నాబాలు ఏం చెప్తే ఇంక అదే. నాబాలు అంటున్నాడు, దావీదెవడు? ఇష్టానుసారంగా నాబాలు మాట్లాడుతున్నాడు. చూడండి, దావీదు మాట్లాడిన తర్వాత నాబాలు చెప్పిన మాట 9వ వచనం. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా 10వ వచనంలో నాబాలు, దావీదు ఎవడు? యెషే కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు, నేను భాగం ఇవ్వను అని ఇష్టానుసారంగా నాబాలు గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు, లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు. భవిష్యత్తులో ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించబోయే రాజు దావీదని తెలియకుండా నోటికొచ్చినట్లుగా మూర్ఖత్వంతో నాబాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయం ఎప్పుడైతే దావీదుకు తెలిసిందో దావీదు కోపంతో రగిలిపోయాడండి. మేలుకు మేము
ప్రతిగా మేలు పొందుకోలేకపోతున్నాము, ఈ నాబాలుని నేను చంపాలి అని నిర్ణయించుకొని 13వ వచనంలో అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడు అనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాన్ల దగ్గర నిలిచిరి. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వస్తున్నారంటే నాబాలును అతని కుటుంబాన్ని చంపడానికి వస్తున్నారు. ఈ పరిస్థితిలో ఈ విషయము తన భార్య అయిన అబీగయిలుకు తెలిసింది. ఏం చేసింది? నేనేం చేయగలనండి, స్త్రీని నేనేం చేయగలను, నా భర్త మూర్ఖుడు, ఇంకంతే, మా మీదకి ఈ నాశనం రావాలని ఉంది, ఈ నాశనం వస్తుందని మౌనంగా కూర్చోలేదు. దేవుని బిడ్డలు మౌనంగా కూర్చోకూడదు. హల్లెలూయా. పని చేయాలా, ప్రార్థన చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్న స్త్రీగా మనకు కనబడుతుంది. ఈమె ఏం చేసిందని ఆలోచిస్తే 18వ వచనంలో, అందుకు అబీగయిలు నాబాలుతో ఏమీయో చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్షరసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము, 5 మానికల వేచిన ధాన్యము, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూర పాడలు గార్ధముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి. ఈమెలో ఎంత దాతృత్వం ఉందో ఒక్కసారి చూడండి. దేవుడు ఇంత ఆశీర్వదిస్తే ఆమె యొక్క హృదయం కూడా అంత విశాలంగా ప్రేమించే హృదయము, ఇచ్చే హృదయము. హల్లెలూయా. ఏమంటుంది, దావీదు అతనితో ఉన్న పనివారు మనకింత మేలు చేశారా, వాళ్ళకి తిరిగి మేలు చేసే సమయం వచ్చిందా, నా భర్త వద్దంటున్నాడా, నేను మౌనంగా ఉండను, మనం చేయగలిగింది ఏదో మనము చేద్దాము, ఈ నాశనము మన ఇంటి మీదకి రాకుండా, నా ఇంటి మీదకి రాకుండా నేను కాపాడుకుంటాను అనుకుంది అబీగయిలు. ఆహార పదార్థాలు ఏమేమి ఉన్నాయో మొత్తం సిద్ధపరిచి గాడిదల మీద వాటిని ఎక్కించి వాటికంటే ముందు ఆమె వెళ్ళిందండి. వెళ్ళి ఏం చేస్తుందో చూడండి. 23వ వచనంలో, అబీగయిలు దావీదును కనుగొని గార్ధబము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లు అనెను. ఈమెలో ఒక హృదయం కనబడుతుంది. ఆ హృదయం ఏంటంటే క్షమాపణ కోరే హృదయము. ఒక ప్రశ్న అడగనివ్వండి, ఎప్పుడైనా ఎవరికి సారీ చెప్పారా? మీరు ఎవరికైనా ఎప్పుడైనా సారీ చెప్పారా? నేను చెప్పాను, మీరు చెప్పారా? చెప్పలేదా? ఎవరు మాట్లాడట్లేదు. చెప్పారా? వెరీ గుడ్. స్త్రీలు ఎక్కువ చెప్పామంటారు. పురుషులు చెప్పారా? బ్రదర్స్ చెప్పారండి. క్షమాపణ చెప్పారంటే మీరు దేవుని బిడ్డలు అనమాట. హల్లెలూయా. క్షమాపణ అడిగారంటే దేవుని బిడ్డలు. ఎందుకంటే క్షమాపణ ఎవరు అడుగుతారు తెలుసా? తగ్గింపు ఉన్నోళ్ళు అడుగుతారు. నేను ఎందుకు అడుగుతా క్షమాపణ? అందరూ తప్పు చేసిన వాళ్ళు కానీ నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు అనుకున్న వాళ్ళు క్షమాపణ అడుగుతారండి? అందరూ నన్ను క్షమాపణ అడగాలి, ఎందుకంటే నేను మరి దేవుడిలాగా పర్ఫెక్ట్ కదా అనేవాళ్ళు ఉంటారు. ఈ ధోరణిలో ఉంటారా? ఉండరా? కొంతమంది వాళ్ళు తప్పు చేసినా ఎదుటి వాళ్ళే సారీ చెప్పాలి, అలా ఉంటారు కొంతమంది కదండి. కానీ ఐఎమ్ సారీ అని నువ్వు అడిగావంటే నువ్వు నిజంగా దేవుని హృదయం కలిగిన వ్యక్తివి. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఐఎమ్ సారీ అంటే పర్వాలేదులే, నేను నిన్ను క్షమిస్తున్నాను అని ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదా? అది కూడా చెప్పాలి. కొంతమంది ఎంత సారీ చెప్తున్నా కూడా క్షమించరండి. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కానీ, నీ పిల్లల్ని కానీ, నీ కుటుంబాన్ని కానీ నేను క్షమించను అంతే. దేవుడు కూడా మనతో అలా అనుంటే మనం ఏమైపోదుమో. నేను క్షమించను అనుంటే ఇంకా మన జీవితం గల్లంత అయిపోయేది కదండి, మన బతుకు గల్లంతు. కానీ దేవుడు క్షమిస్తున్నాడే. దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా క్షమించు అనగానే క్షమిస్తున్నాడు. మరి నువ్వు క్షమిస్తున్నావా? దేవుని దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడగడం ముఖ్యం. కొన్నిసార్లు కుటుంబీకులను బాధ పెట్టినప్పుడు, స్నేహితులను బాధ పెట్టినప్పుడు, బంధువులను బాధ పెట్టినప్పుడు కూడా వెళ్ళి ఏం అడగాలండి? సారీ. ఈమె సారీ అడగడానికి వెళ్ళింది. సారీ అడగడానికి వెళ్ళిందని ఈమె పనికిరాని ఆమెనా అంటే ఒక ధనవంతుని భార్య. ఈమెకు ఒక స్టేటస్ ఉందండి, ఉందా లేదా? ఈమెకి చాలామంది పనివాళ్ళు ఉన్నారు, ఈమెకి చాలా ఆస్తి ఉంది, ఆ ప్రాంతంలో చాలా పేరు పలుకుబడి ఉంది. ఉన్నత స్థితిలో ఉన్న ఈమె దావీదు దగ్గరికి క్షమాపణ అడగడానికి వెళ్తూ ఉంది. ఆమె ఏం చేసింది అని ఆలోచన చేస్తే చూడండి 27వ వచనం, అయితే నేను నా ఏలిన వాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పు క్షమించు. అసలు అబీగయిలు ఏమన్నా తప్పు చేసిందా? ఈ పరిస్థితిలో అబీగయిలుకి ఏమన్నా పాలు పంపులు ఉందా అండి? కంప్లీట్లీ హర్ హస్బెండ్స్ ఫాల్ట్.
మొత్తానికే తన భర్త యొక్క తప్పిదం అది. కానీ ఆ తప్పిదాన్ని ఈమె తన మీద వేసుకొని నన్ను నా భర్త అడగడు ఇంకా క్షమాపణ, నాకు తెలుసు నా భర్త మూర్ఖుడు, నా భర్త మోటువాడు, కానీ నేను సుబుద్ధి కలిగిన స్త్రీని కాబట్టి నా సుబుద్ధిని నేను చూపిస్తాను అనుకుంది. హల్లెలూయా. మనం సుబుద్ధి కలిగిన వారమా లేదా, నేను చాలా సుబుద్ధి కలిగిన వ్యక్తిని అనుకుంటే అయిపోదండి. కొన్ని పరిస్థితులు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. అప్పుడు నీ బుద్ధి బయటపడుతుంది. అప్పుడు నువ్వు సుబుద్ధి కలిగిన వ్యక్తివో కాదో రుజువు చేయబడుతుంది. ఇప్పుడు దేవుడు ఈమెను గూర్చి ఇచ్చిన సాక్ష్యం నిజమైన సాక్ష్యమా లేకపోతే తప్పుడు విషయం? ఈమె సుబుద్ధి గలది, రూపసి అయి ఉండేనని వాక్యంలో ఉంది. నిజమా కాదా? నిజమే. ఈమె సుబుద్ధి కలిగి ఎదురుగా వెళ్ళి దావీదుని ఎదుర్కొని, అయ్యా ఈ బహుమానాలన్నీ మీ కొరకు తీసుకొచ్చాము, ఈ ఆహార పదార్థాలన్నీ మీ కొరకు తీసుకొచ్చాము, నా భర్త యొక్క తప్పు క్షమించండి అనట్లేదు, నా తప్పు క్షమించండి. ఎప్పుడైతే ఈమె తగ్గించుకుందో, దావీదు యొక్క పాదాలు పట్టుకుందో, కోపంలో ఉన్న దావీదు కూడా కరిగిపోయాడండి. హల్లెలూయా. మృదువైన మాట కోపమును చల్లార్చును. సామెతల గ్రంథంలో ఉంటుంది, మృదువైన మాట కోపమును చల్లార్చును. కొంతమంది ఉంటారండి, ఎవరైనా కోపంతో రగిలిపోతుంటే వాళ్ళ కోపం ఇంకా పెంచేస్తూ ఉంటారు. అవునా కాదా? కొంతమంది ఉంటారు, గొడవ జరుగుతుంటే ఇంకా వెళ్ళిపోయి అక్కడ పెట్రోలు, డీజిల్, కెరసిన్ అని పోస్తూ ఉంటారు. ఇంకా అరవాలి, ఇంకా అరవాలి, ఇంకా అదైపోవాలి, ఇదైపోవాలి. అది దేవుని హృదయం కాదు. ఈమె దావీదుకు నాబాలుకు మధ్యలో ఉన్న వైరాన్ని సమాధానపరచాలని చూస్తుంది. హల్లెలూయా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య చెప్పిన కొండ మీద ప్రసంగం. నువ్వు సమాధానాన్ని కలిగిస్తున్నావా లేకపోతే వైరాన్ని? కొంతమంది చిచ్చు పెట్టి వదిలేస్తారు సైలెంట్గా. అర్థమైందండి? చిన్న చిచ్చు పెట్టేసి వదిలేస్తారు, అక్కడ కాలిపోతూ ఉంటుంది, ఇల్లులు కాలిపోతూ ఉంటాయి. వీళ్ళు మాత్రం సైలెంట్గా వెళ్ళి చిచ్చు పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు చూడట్లేదా? దేవుడు గమనించట్లేదా? దేవుడు పట్టించుకోవట్లేదా? ఖచ్చితంగా పట్టించుకుంటాడు. ఈమె సమాధాన హృదయంతో వెళ్ళింది. దావీదును తన భర్తను సమాధాన పరిచింది. ఆఖరుగా దావీదు ఈమెను పొగుడుతున్నాడండి. దావీదు ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించబోయే భవిష్యత్ రాజు ఈమెను మెచ్చుకుంటున్నాడు. చూడండి ఆ మాట, 33వ వచనం. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. హల్లెలూయా. ఒక మాట చెప్పమంటారా? జరుగుతున్న గొడవను నువ్వు ఆపితే కూడా నీకు ఆశీర్వాదమే. హల్లెలూయా. జరగబోతున్న నాశనాన్ని నీకున్న జ్ఞానముతో, నీకున్న తగ్గింపు హృదయంతో, నీకున్న దేవుడిచ్చిన ఆలోచనతో నువ్వు వెళ్ళి దాన్ని ఆపితే కూడా నీకు ఆశీర్వాదమే. సమాధానపరచువారు ధన్యులు అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్, అదొక ధన్యత. ఈమె ఆ ధన్యత పొందుకుందండి. దావీదు అంటున్నాడు, నేను పగ తీర్చుకోకుండా, నీ భర్త ప్రాణం తీయకుండా నన్ను నువ్వు ఆపావమ్మా. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. హల్లెలూయా. సుబుద్ధి కలిగిన వారు ఆశీర్వాదాన్నే పొందుకుంటారు. అందుకని మనం ఎప్పుడు దేని మీద ఫోకస్ చేయాలంటే, నా బుద్ధి రిపేర్ చేయి ప్రభు. బుద్ధి ఎక్కడ ఉంటుందండి? లోపల ఉంటుందా బయట ఉంటుందా? కొంతమంది బయట చేసే పనులు రిపేర్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. బయట చేసే పనులు, అయ్యో ఈసారి ఇలా మాట్లాడానా, రేపు ఇంకో మంచిగా మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తారు. ఓ 2 రోజులు బాగానే ఉంటారు, మళ్ళీ 3వ రోజుకి మళ్ళీ అదే రిపీట్. అందుకని కొంతమంది కుక్క తోక అదే స్వభావం అన్నమాట. 2 రోజులు కరెక్ట్గా ఉంటారు. ఆదివారం బలంగా వాక్యం వినగానే సోమవారం, మంగళవారం ఆ తోకని గట్టిగా లాగే ఒక కర్రకు కట్టినట్టు, మళ్ళీ బుధవారానికి ఏమైపోద్ది ఆ తోక, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? బుద్ధి మారదు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మనకి సుబుద్ధిని ఇస్తాడు. దేవుడు పైన మనలో మార్పులు చేసేవాడు కాదు, మన లోపల మార్పులు జరిగించేవాడు. హల్లెలూయా. హృదయ మార్పు. నీ బుద్ధి మారిందంటే బయటకు వచ్చే మాటలు బాగుంటాయి, చేసే పనులు బాగుంటాయి, చూపులు బాగుంటాయి, నీ యొక్క ప్రవర్తన బాగుంటుంది, నీలో వేషధారణ ఉండదు, నీలో ద్వేషం ఉండదు, నీలో కపటం ఉండదు, నీలో దేవునికి ఇష్టమైన అనుభవాలు ఉండవు. నాబాలు మూర్ఖుడైనప్పటికీ, దుర్మార్గుడైనప్పటికీ అబీగయీలు తనకు మేలు చేసిన దావీదుకు తిరిగి ఏం చేసిందండి? మేలు చేసింది.
దేవుని వాక్యంలో ఉండి అబీగైల్ యొక్క జీవితాన్ని గమనించిన మనము దేవుని అడుగుదాం, ప్రభువా మేలు చేసే వ్యక్తిగా నన్ను ఉంచయ్యా, ఇతరులకు ఆశీర్వాదకరంగా నేను ఉండాలి. మేలు పొందుకోవడంలో ఎంత ఆనందిస్తున్నానో మేలు చేయడంలో కూడా అంతే ఆనందించాలి. హల్లెలూయా. గిఫ్ట్ వచ్చినప్పుడు ఎంత నవ్వుతున్నానో గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా అంతే నవ్వాలా. కొంతమందికి డబ్బులు రాగానే మొహం వెలిగిపోద్ది, డబ్బులు ఇచ్చేటప్పుడు మొహం మాడిపోద్ది, అవునా కదా? ఎవరి దగ్గర అప్పడిగారు అనుకోండి ₹1,00,000, తీసుకోగానే మొహం వెలిగిపోద్ది. థ్యాంక్స్ అండి, ఎంత సహాయం చేశారండి అంటారు. ఆ ₹1,00,000 కట్టాల్సిన టైంలో వాళ్ళకేదో వీళ్ళు అప్పిస్తున్నట్టు ఫీల్ అయిపోతుంటారు. యాక్చువల్గా వాళ్ళు నీకు మేలు చేశారు, నువ్వు ఇచ్చేటప్పుడు ఎలాగ ఇవ్వాలి? తీసుకునేటప్పుడు ఎంత నవ్వావో అంతకంటే బాగా నవ్వి, కానీ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారు తెలుసా? కష్టంగా ఇచ్చి అక్కడ పడేసి మళ్ళీ పరుగున ఇంటికి వచ్చేస్తారు. ఏదో వాళ్ళు బలవంతంగా వీళ్ళ దగ్గర నుండి తీసుకుంటున్నట్టు. అంటే అర్థం ఏంటంటే పుచ్చుకొనుటలో ఉన్న ఆశీర్వాదము ఇచ్చుటలో లేదన్నమాట. కానీ దేవుని బిడ్డలంగా మనం తీసుకోవడంలో, మేలు పొందుకోవడంలో ఎంత సంతోషమో మేలు చేసే విషయంలో కూడా అంతే సంతోషాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా.